నాతో మాట్లాడు ప్రభువా, నీవే నాతో మాట్లాడు మయ్యా. దేవుడు మాట్లాడితే మన జీవితమే అద్భుతం. ఒక 5 నిమిషాలు ఖాళీగా ఉన్నామంటే ఎవరికి ఫోన్ చేద్దామా అని ఆలోచిస్తాం. అవతలకు ఫోన్ చేస్తాం, ఇంకేంటి ఇదే అయిపోద్ది ఫోన్ అంతా. ఆ టైం పాస్ అవ్వకపోవడం, ఆ బోర్ కొట్టడం, ఇటువంటివి ఈ దేవునితో మాట్లాడితే ఉండవు. బోర్ కొడుతుందని టీవీ ఆన్ చేస్తామండి. టీవీ ఆన్ చేసిన కాడి నుంచి ఎలా ఉంటది, ఏదోటి మనల్ని ఆకర్షిస్తుంది. అక్కడ అది ఒక్క రోజుతో పోయిందా, ప్రతిరోజు కూడా సమయానికి మనం దాంతో గడపాలనిపిస్తూ ఉంటది. ఆ చూస్తున్నది మనలో ఏం తీసుకొస్తుందంటే ఒక ఎమోషన్స్ తీసుకొస్తూ ఉంటుంది, ఒక ఫ్రస్ట్రేషన్స్ తీసుకొస్తూ ఉంటుంది. సైకాలజీ చెప్తుంది ఏంటంటే మన జీవితం గురించి మనం ఆలోచించే దానికంటే మనం ఇప్పుడు ఏదైతే చూస్తూ ఉంటామో వాటి వలన వచ్చే ఎమోషన్స్, బాధలు, వాటి వలన వచ్చేటువంటి అనారోగ్యాలే ఎక్కువగా ఉంటున్నాయంటే ఈ రోజున. మనం చూచేది, వినేది, వీటన్నిటికంటే దేవుని చూడడానికి, దేవునితో మాట్లాడడానికి మనం ఇష్టపెడితే దేవుడు మన ద్వారా గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఆమేన్.